ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, మూత్రపిండాలు అనేవి పాడైపోయేదాకా తెలియలేదు, చివరి స్టేజ్లో తెలిసింది అని. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మూత్రపిండాల సమస్య ఉందని మనం ముందుగా ఎలా తెలుసుకోవచ్చు? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే, కిడ్నీస్ బాగుండాలంటే, కిడ్నీ పనితీరు మెరుగుపడాలంటే మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గానే ఎవరికైనా ఈ కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అంటే అది లాస్ట్ స్టేజ్లోనే తెలుస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకండి అలాగా? అంటే ఇది మొత్తం వాస్తవం కాదండి. ఒక రకం ఒక పార్ట్ వాజ్ కరెక్ట్. ఎందుకంటే మనకి కిడ్నీ జబ్బుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాల జబ్బుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ జబ్బుల్లో మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్ వల్ల వస్తూ ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటి వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళకి కాలవాపులు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, ఇవన్నీ చాలా తొందరగా స్టార్ట్ అయిపోతాయి అనమాట. క్రియాటిన్ 2.5, 3 ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి, 5-6 వరకు వెళ్ళవు. అండ్ కొన్ని రకాల జబ్బుల్లో వీటిని మనము సిటిఎన్ అంటాం మెడికల్ లాంగ్వేజ్లో. వీటిలో ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు మనకి సిమ్టమ్స్ తెలియవు. అంటే సిమ్టమ్స్ మనకి జనరల్గా మేము ఏమనుకుంటామంటే సిమ్టమ్స్ అంటే యూరిన్ వస్తుందా లేదా, యూరిన్ రావట్లేదంటే కిడ్నీలు పాడైపోయినాయి, యూరిన్ వస్తుందంటే కిడ్నీలు బాగున్నాయి. కానీ అలా కాదు. సో ఇప్పుడు కిడ్నీ అనేది మనకి నేటివ్ మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఒక జల్లెడ ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది. సో పైనుంచి ఏమైనా వేస్తే ఫిల్టర్ అవుతుంది, కిందకి వస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో జల్లెడ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది అనుకోండి, పైనుంచి ఏమైనా వేస్తే కిందకి ఏం రాదు. ఇట్లాంటి వాళ్ళు సిమ్టమ్స్ చాలా తొందరగా వస్తాయి. లైక్ కాలవాపులు కానీ, ఆయాసం కానీ, ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఈ జల్లెడలో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయనుకోండి, పైనుంచి వేస్తారు, కిందకు వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు. సో యూరిన్ వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు. అంటే యూరియా, క్రియాటిన్, వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫిల్టర్ అయి వెళ్ళిపోవాలో అవి వెళ్ళవు. ఇట్లాంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు సిమ్టమ్స్ తెలియవు వాళ్ళకి. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి చాలా షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట. అరే నాకు యూరిన్ వస్తుంది కదా, నాకు కిడ్నీ పని చేయట్లేదు అంటారేంటి అని. సో ఇట్లాంటి వాళ్ళకి యూరిన్ వస్తున్నా కూడా ఫిల్టరేషన్ అవ్వదు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వరకు క్రియాటిన్ 10, 12, 13 ఆ స్టేజ్లో వస్తారనమాట. సో వాళ్ళకి తెలియదు. బట్ మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్లో మనకి క్రియాటిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనికంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కిడ్నీ జబ్బులు ఎవరిలో ఎక్కువ చూస్తాము, షుగర్ పేషెంట్స్కి, బీపీ ఉన్న పేషెంట్స్కి, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, అంటే వంశపారంపర్యంగా కొన్ని కిడ్నీ జబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్, ఏడీపీకేడి అంటాం, సిస్ట్లు ఉంటాయి కొంతమందికి జెనెటిక్గా స్టోన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళల్లో రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్గా అనేది మనము కిడ్నీ కండిషన్ బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ షుగర్ ఉంది, బీపీ ఉంది, వేరే అంటే కిడ్నీ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, అట్లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్, ఐ చెకప్, హార్ట్ చెకప్ చేసుకోమని చెప్తాం. ఒకసారి ఆల్రెడీ కిడ్నీలో ప్రోటీన్, యూరిన్లో ప్రోటీన్ వచ్చేస్తుంది, క్రియాటిన్ కొంచెం పెరగడం మొదలుపెట్టింది, ఫ్రీక్వెన్సీ కొంచెం పెరుగుతుంది అనమాట. సో ఇట్లా కండిషన్ని బట్టి, స్టేజ్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్ గారు, కిడ్నీలు మంచిగా పనిచేస్తున్నాయి అంటే యూరిన్ ఎన్నిసార్లు వస్తుంది వాళ్ళకి? అంటే అలా చెప్పడం కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ఉన్నాము, మనం రోజు మొత్తం ఎంత వాటర్ తాగుతాము? హార్డ్లీ 1.5 లీటర్. ఎందుకంటే మనకి అంతగా దాహం వేయదు, ఎందుకంటే మనకి టెంపరేచర్ కంట్రోల్డ్ కండిషన్లో ఉన్నాం కాబట్టి మనం 1.5-2 లీటర్స్ తాగేసరికి ఎక్కువైపోతుంది, మనకి ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. అలా కాదు, కొంతమంది బయట ఉంటారు, వాళ్ళు 3 లీటర్స్ 4 లీటర్స్ తాగుతారు, వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. చలికాలంలో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఎండాకాలంలో తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్ బాడీ మెకానిజం. బట్ జనరల్లీ మనం తీసుకునే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది, అంతేగాని ఖచ్చితంగా ఎన్నిసార్లు వెళ్ళాలి అనే ఉండదు. ఓకే. ఇప్పుడు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, యూరిన్లో నురుగు వస్తుంది, అప్పుడు మనం తెలుసుకోవచ్చు అట్లా చెప్తుంటారు కదా, ర్యాండమ్ సిమ్టమ్స్, ఇట్లా నురుగ రావడము, కలరు, దీన్ని బట్టి కూడా మనము కిడ్నీల పనితీరు బాగాలేదని తెలుసుకోవచ్చు. సో బేసికలీ ఇప్పుడు 2 థింగ్స్, ఒకటి యూరిన్లో నురుగు వస్తుందా అని, 2 యూరిన్ కలర్. ఓకే, సో ఫస్ట్ కలర్ గురించి మాట్లాడుకుందాము. యూరిన్ కలర్ని బట్టి మీ కిడ్నీ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీళ్ళు బాగా తాగారనుకోండి, కిడ్నీ బాగా పనిచేస్తుంది అనుకోండి, యూరిన్ కలర్ ఎలా ఉంటుంది? మామూలుగా మనం వాటర్ తాగినప్పుడు వైట్ కలర్లో ఉంటుంది. కొంచెం తక్కువ తాగారు, నార్మల్గా తీసుకున్నారు, మరీ ఎక్కువ తీసుకోలేదు, అప్పుడు పేల్ ఎల్లోగా వస్తుంది.
బాగా తక్కువ తీసుకున్నారు, అంటే డిహైడ్రేషన్ అయింది, వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ, అంటే ఎండలో తిరిగాము ఇట్లాంటప్పుడు ఎల్లో బాగా డిహైడ్రేట్ అయిపోయారు, అసలు వాటర్ తీసుకోలేదు, అప్పుడు డార్క్ ఎల్లో రెడ్ కలర్లో కూడా వస్తుంది అనమాట. సో మీకు వచ్చే యూరిన్ బట్టి మీరు ఈ కిడ్నీ మీ హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు, కిడ్నీ బాగా పనిచేస్తుందో చెప్పొచ్చు. ఎట్లా పనిచేయచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోలేదు కానీ యూరిన్ కలర్ మారలేదు అంటే కిడ్నీ ఏం చేయాలి, ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ షుడ్ రిటైన్ వాటర్. కిడ్నీ వాటర్ రిటైన్ చేసుకున్నప్పుడు యూరిన్ కలర్ డార్క్ బ్రౌన్ అట్లా వస్తుంది అనమాట. కానీ మీరు వాటర్ తీసుకున్నారు డిహైడ్రేషన్ స్టేట్లో కానీ కలర్ మారట్లేదు అంటే కిడ్నీకి కాన్సన్ట్రేషన్ చేసే కెపాసిటీ పోయిందని అర్థం, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిందని అర్థం. రెండు నురగ, ఇప్పుడు నురగ అనేది వెరీ ట్రిక్కీ థింగ్, ఎందుకంటే యూరిన్లో నురగ వచ్చేంత ప్రోటీన్ ఉండాలి అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండాలి. నార్మల్గా మనము 30 to 300 milligrams నార్మల్ అని చెప్తాం. మనకు నురగ రావాలంటే కనీసం 1 gram కంటే ఎక్కువ ఉండాలి. కానీ కిడ్నీ జబ్బు అంతకంటే ముందు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. డయాబెటీస్ పేషెంట్స్లో 30 milligrams, 300 milligrams, 500 milligrams, 750 milligrams అలా కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా మనం దీని కింద తీసుకుంటాం, మనం జబ్బు కింద తీసుకుంటాం. సో నురగ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ ప్రివెంటివ్ చెకప్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనం కిడ్నీని ఐడెంటిఫై చేయగలం. కిడ్నీ జబ్బులు అంటే ముందుగా ఐడెంటిఫై చేయగలం. వాటిని ఇప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ చాలా వచ్చినాయి కొత్తవి, విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆపగలిగే మెడిసిన్స్ ఇంతకుముందు హార్డ్లీ 1-2 ఉండేవి. ఇప్పుడు లాస్ట్ 6-7 yearsలో చాలా మెడిసిన్స్ వచ్చినాయి. సో దిస్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రివెన్షన్. ఒక 40 years రాగానే కిడ్నీకి సంబంధించిన అసలు 40-30 ఏం లేదండి. ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి స్పెషల్లీ పోస్ట్ కోవిడ్ వీఆర్ సీయింగ్, లాస్ట్ 10 years నుంచి అనుకోండి, పోస్ట్ కోవిడ్ కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు 29 yearsకి 27 yearsకి డయాబెటీస్, 30 yearsకి హైపర్ టెన్షన్. అసలు ఎందుకు లాస్ట్ 10 yearsలో మోస్ట్లీ కోమార్బిడిటీస్ ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంతకుముందు షుగర్ అంటే 40 పైనే, చాలా తక్కువ చూసేవాళ్ళం, 40 కంటే తక్కువ. 40 కంటే తక్కువ ఉంటే టైప్ 1 డయాబెటీస్ అనుకునేవాళ్ళం అనమాట. అంత రేగా చూసేవాళ్ళం, ఎందుకంటే ఆహారపు అలవాట్లు, ఆ ఫిజికల్ యాక్టివిటీ కానీ అలా ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ హెవీ నాన్ వెజ్ కన్సంప్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెస్క్ జాబ్స్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ. సో వీటి వల్ల చాలా యంగ్ పీపుల్ కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉంది డాక్టర్ గారు, అది కిడ్నీలను ఎలా పాడు చేస్తుంది? అంటే ఇప్పుడు మేజర్గా షుగర్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, షుగర్ వల్ల యాసెస్ మీకు ఏం ప్రాబ్లం ఉంది, షుగర్ ఎక్కువైతే నీరసం వస్తుంది, షుగర్ తక్కువైనప్పుడు నీరసం వస్తుంది అంతే. కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కళ్ళ మీద పడితే డయాబెటిక్ రెటినోపతి, హార్ట్ మీద పడితే కార్డియోమయోపతి, ఇప్పుడు కిడ్నీ మీద పడితే డయాబెటిక్ నెఫ్రోపతి. సో ఇవన్నీ ఏంటంటే లోపల ఈ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో కొన్ని అనవసరమైన కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం అడ్వాన్స్ గ్లైకోసిలేషన్ ప్రొడక్ట్స్ అంటాం అనమాట వీటి మెడికల్ లాంగ్వేజ్లో. ఇవి వెళ్ళి ఎక్కడైతే మనకి కీలక అవయవాలు ఉంటాయో వాటిని డ్యామేజ్ చేయడం మొదలు పెడతాయి. సో అట్లా మనకి కళ్ళు కానీ, నరాలు కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ అలాగే ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు యూరిన్ వెళ్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అది అన్కంట్రోల్ షుగర్ ఉంటే వెళ్తారు, దట్ ఈస్ నథింగ్. అంటే దీనికి సంబంధం లేదు. మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటే యూరిన్ ఎక్కువ వస్తుంది అనమాట. మళ్ళీ క్రియాటిన్ ఎక్కువ ఉన్నా కూడా యూరిన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. యూరియా క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ క్రియాటిన్ అనేది చాలా పెద్ద సమస్య, ఎక్కువగా చెప్తూ ఉంటారు, టెస్ట్ కూడా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇది ఎందుకు పెరుగుతుంది? అది పెరిగిందని మనకి ఎలాంటి లక్షణాలు తెలుపుతాయి? ఒకటి, ఫస్ట్ క్రియాటిన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన కిడ్నీ ఫంక్షన్ని మనము ఎలా చూస్తామంటే బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్, యూరియా వీటితో మనం మెజర్ చేస్తాము. ఓకే, ఈ రెండే ఎందుకు చేస్తామంటే ఈ రెండు కొంచెం స్టేబుల్గా ఉంటాయి. కానీ ఇవి అసలు వాట్ ఈస్ క్రియాటిన్, వాట్ ఈస్ యూరియా అంటే మన బాడీలో ఇప్పుడు మనం ప్రోటీన్ కానీ తీసుకున్నాం అనుకోండి, లేదంటే ఫుడ్ తీసుకున్నాము, ఇప్పుడు ఫుడ్ మెటబాలిజం అయినప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. దాంట్లో కొన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం కిడ్నీ పనిచేస్తున్న లేదని చూసుకోవడానికి మనం సర్గేట్ మార్కర్స్గా తీసుకున్నాం అనమాట. అవే యూరియా, క్రియాటిన్. ఓకే, సో ఈ యూరియా క్రియాటిన్ ఎక్కువ అవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ అవుతుందని అర్థం. సో ఇట్స్ డైరెక్ట్లీ ఈ యూరియా క్రియాటిన్ అనేది కిడ్నీ ఎలా పనిచేస్తుందో చెప్పే 2 మార్కర్స్. సో ఈ మనకి క్రియాటిన్ పెరుగుతుంది, యూరియా పెరుగుతుంది అంటే స్లోగా మీ కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది. సో దానికి ఎమ్మటే మనం ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కారణం చూసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు క్రియాటిన్ అనేది పెరిగితే కనుక జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయా?
యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో యూరిక్ యాసిడ్ కూడా ఒక రకంగా కిడ్నీకి రిలేషన్ ఉంటుంది అనమాట. సో మేజర్ జాయింట్ పెయిన్స్ మనకి కాళ్ళల్లో, మడిమల్లో, బొటన వేలుకి వాటికి వచ్చే పెయిన్స్ని గౌట్ అటాక్స్ అంటాం అనమాట. ఈ గౌట్ అటాక్స్ అనేది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఇది మేజర్గా మనం చూసేది ఏంటి అంటే ఎవరిలో చూస్తామంటే ఈ సెడెంటరీ వర్కర్స్ ఉంటారు, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, డెస్క్ జాబ్ ఉంటుంది, మోస్ట్లీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, వీళ్ళలో ఎక్కువ చూస్తాం. టూ మచ్ నాన్ వెజ్ కన్సంప్షన్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. ఈ ఫుడ్ బ్లాగింగ్, దాని తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్కువ ఫుడ్ ఒకళ్ళే తినడము, దాని ఏదో అంటారు, ఐ డోంట్ నో, యూట్యూబ్స్లో దే కీప్ పోస్టింగ్ దీస్ వీడియోస్ అనమాట. ఒకే మనిషి ఇంత ఫుడ్ తినడము, ఇవన్నీ. అవును, ఎస్, ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బీపీ ఉంది, బీపీ ఎంత పెరిగితే కిడ్నీలు పాడవుతాయి? అలా చెప్పలేము, అంటే స్పెసిఫిక్గా ఒక నెంబర్ అని చెప్పలేము. అయితే మన ఏజ్కి తగ్గట్టు టార్గెట్ ఇస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 years 25 years ఉన్న వ్యక్తికి 50 years 60 years ఉన్న వ్యక్తికి ఒకటే బీపీ మెయింటైన్ చేయాలంటే కాదు. సో మనకి 120/80 కాదు 120/80, నాకు 120/80 పడి ఉండదు ఒకసారి. నా బేస్ లైన్ బ్లడ్ ప్రెషర్ 110/70. నాకు అంతకంటే ఎక్కువ ఉండదు. అవునా? బీపీ, వాట్ ఈస్ బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని అవయవాలకి ఎంత ప్రెషర్ ఉంటే బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం, అంతే. ఇట్ విల్ బి జనరేటెడ్ బై హార్ట్ అండ్ మనకి బ్లడ్ సప్లై చేసే నరాలు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నా బాడీలో 110/70 ఉన్నప్పుడు నా బాడీకి అన్నిటికీ అవయవాలు బాగుంటుంది అనుకోండి, అంతకు మించి పెంచదు బీపీ. 120 నార్మల్ కదా, 120కి వెళ్ళదు బీపీ. నాకు 110 ఉంటుంది. నాకు ఇప్పుడు 106 107 110 ఉంటుంది నాకు. అట్లా ఆడవాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎప్పుడు అందరికీ 120 ఉండాలని ఏం లేదు. తక్కువ ఉన్న వాళ్ళందరూ నాకు లో బీపీ ఉంది అనుకుంటారు, అలా లో బీపీ ఉండదు. లో బీపీ అంటే బీపీ తక్కువ ఉండి మీకు సిమ్టమ్స్ రావడం అంటే తల తిరగడం కానీ, గిడ్డినెస్ కానీ, ఇట్లాంటివి ఉంటే లో బీపీ ఉందని చెప్తాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, 60 ఏళ్ళు 65 ఏళ్ళు వాళ్ళకి 120 టార్గెట్ చేయం మనం. 140 150 టార్గెట్, 140 టార్గెట్ చేస్తాం అనుకోండి. 140/90 కూడా నార్మల్ ఆ ఏజ్కి 60 years 65 years ఉంటే మనం లిటరేచర్ తీసుకున్న గైడ్ లైన్స్ తీసుకుంటే కనుక అప్ టు 140 ఈజ్ నార్మల్ ఫర్ దెమ్. అదే కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనం టాలరేట్ చేస్తాం. సో ఒక సెట్ ఆఫ్ ఫిగర్, అందరికీ ఒక జనరలైజ్ ఒక ఫిగర్ చెప్పకూడదు మనం. పేషెంట్ ఏజ్ ఎంత, పేషెంట్కి కండిషన్స్ ఏమున్నాయి, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, చిన్న వయసు ఉన్న వాళ్ళ, పెద్ద వయసు ఉన్న వాళ్ళ, దీన్ని బట్టి బీపీ ఉంటుంది. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే ఒక 25 లేదా కోమార్బిడిటీస్ ఉన్నాయి, అలాంటప్పుడు టెస్టులు చేయించుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు మన కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా జెనెటికల్గా కూడా ఉన్నా కానీ మనం ముందే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ అని వింటూ ఉంటాం డాక్టర్ గారు. కిడ్నీలో స్టోన్స్ కూడా ఇప్పుడు వచ్చాయంటే వెంటనే తెలియదు, అవి కూడా ఎప్పటికో తెలుస్తాయి అని అంటూ ఉంటారు. కొన్ని అయితే యూరిన్ త్రూ వెళ్ళిపోతాయి అంటారు. కిడ్నీ స్టోన్స్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్టే అయిపోయింది. కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎవరిలో ఫామ్ అవుతాయి, ఏ ఏజ్లో ఫామ్ అవుతాయి, ఇవి యూరిన్ నుంచే బయటికి వెళ్ళిపోతాయా, సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? పూర్తి వివరాలు. సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది మనకి 2 రకాలుగా చెప్తామండి. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్టోన్స్, నాన్ అబ్స్ట్రక్టివ్, అంటే అడ్డం పడే స్టోన్స్, అడ్డం పడని స్టోన్స్. ఇప్పుడు కిడ్నీ ఉంటుంది, కిడ్నీ నుంచి కింద బ్లాడర్కి ఒక పైప్ ఉంటుంది, యూరెటర్ అని. సో ఈ కిడ్నీ లోపల స్టోన్ ఉందనుకోండి, అవి నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్, అంటే అడ్డం పడని స్టోన్స్. వీటి వల్ల ఈ పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదు. సైజ్ పెరిగినప్పుడు పెయిన్ వస్తుంది అంతే. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం దాన్ని తీపిచ్చేసుకోవాలి. పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, వీపులో వస్తుంది పెయిన్. 2, ఈ కిడ్నీ నుంచి కింద బ్లాడర్కు ఉన్న యూరెటర్ మధ్యలో స్టోన్ వచ్చి అడ్డమడింది అనుకోండి, అబ్స్ట్రక్టివ్ స్టోన్. ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట. సివియర్ పెయిన్ వచ్చింది, స్టోన్ వచ్చి సివియర్ పెయిన్ వచ్చింది అంటూ ఉంటారు. ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్, అంటే అడ్డం పడే స్టోన్స్ అనమాట. సో ఈ అడ్డం పడే స్టోన్స్ కూడా కొన్నిసార్లు పాస్ అవుతూ ఉంటాయి. అది ఆ స్టోన్ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మామూలుగా 5 mm కంటే తక్కువ స్టోన్స్ ఉంటే ఎక్కడున్నా యూరిన్లో పాస్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్లీ సిటీ స్కాన్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ 5 mm కంటే పెద్ద స్టోన్స్ ఉంటే కనుక కింద పడే ఛాన్స్, స్టోన్ పడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి మోస్ట్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా? పెయిన్, యూరిన్లో బ్లడ్ రావడము, ఒక్కొక్కసారి యూరిన్లో మంట, ఇవన్నీ కిడ్నీలో స్టోన్స్ ఒక లక్షణాలు. యూరిన్లో మంట కూడా ఒక్కోసారి వస్తుంది. ఎందుకంటే స్టోన్ ఉంటే ఒకసారి స్టోన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ దాంట్లో ఒక రకమైన స్టోన్ ఇన్ఫెక్టివ్ స్టోన్ అంటాం, అంటే స్ట్రోవైడ్ స్టోన్స్ అంటాం. సో ఇది ఇన్ఫెక్షన్, యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది. వీళ్ళకి యూరిన్లో మంట, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో కూడా. కాల్షియం స్టోన్స్ ఉంటాయి, ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, ఇలా చాలా రకాల స్టోన్స్ ఉంటాయి అనమాట.
కిడ్నీ బాగుందా లేదా అని ఏమైనా స్కాన్ అనేది ఉంటుందా తెలుసుకోవడానికి? స్కాన్ అవసరం లేదండి, జస్ట్ ఒక యూరిన్ టెస్ట్, మీ క్రియాటిన్ టెస్ట్ చూసుకోండి. స్కాన్ ఓన్లీ ఈ కిడ్నీలో కొంతమందికి ఇప్పుడు ఏడీపీకేడి అని ఒక జబ్బు ఉంది, వంశపారంపరంగా వస్తుంది అనమాట. అది వీళ్ళల్లో కిడ్నీలో బుడగలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి స్కాన్ చేసి చూస్తూ ఉంటాం. అంతేగాని ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, జనరల్లీ మీరు ఒక జస్ట్ వాంట్ టు నో నా కిడ్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, బాగున్నాయా లేదా, నేను హెల్తీగా ఉన్నా లేదని తెలుసుకోవాలంటే ఒక యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ ఒకటి సరిపోతుంది. ఓకే. ఈ స్టోన్ ఫామ్ అయ్యేది అది కూడా జెనెటికల్ గానే ఫామ్ అవుతుందా, లేకపోతే వాళ్ళు వాటర్ తాగకపోతే? 90% ఆఫ్ ద స్టోన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిపెండెంట్ అండి. 90% ఆఫ్ ద స్టోన్స్ మేము చూసే స్టోన్స్, మేము కానీ యూరాలజిస్టులు ఎక్కువ చూస్తుంటారు స్టోన్స్, నెఫ్రాలజిస్టులుగా మేము తక్కువ చూస్తూ ఉంటాం. బట్ ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నవే, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అసలు చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము. అండ్ నాన్ వెజ్ కన్సంప్షన్ కూడా ఈవెన్ మనం జనరల్లీ తెలంగాణలో కొంచెం ఎక్కువ తీసుకుంటాం నాన్ వెజ్, బట్ ఆ స్టాండర్డ్స్ కూడా నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకోవాలి, ఎప్పుడైనా వీకెండ్ మాత్రం వెజ్ తీసుకోవాలి. అట్లా ఇప్పుడు అలాగే అయిపోయింది చూస్తుంటే. అండ్ ఈ అంటే మన సోషల్ మీడియాలో కూడా ఈ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువైపోవడము, ఈ ఫుడ్ బ్లాగింగ్ చేయడము, ఇక్కడ తినండి, అక్కడ తినండి, అది తినండి, ఇది తినండి అని చెప్పడము, సో ఇవన్నీ ఒక క్రేజ్ వచ్చేసింది అనమాట. సో అలా ఆ ఫుడ్ తీసుకోవడము, ఎక్సెస్ అవసరం లేకుండా నాన్ వెజ్ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ అవసరం లేకుండా తీసుకోవడము, ప్లస్ దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయకపోవడము, తగినంత వాటర్ తాగకపోవడము, సో మోస్ట్లీ ఇవే ఉంటాయి. తగినంత వాటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, సాల్ట్ ఉన్న ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అను, బర్గర్స్ అను, ఇవన్నీ ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ప్రిజర్వేటివ్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ ప్లస్ లెస్ ఫ్లూయిడ్ ఇంటేక్, అంటే వాటర్ తక్కువ తీసుకోవడము, సాల్ట్ ఎక్కువ తీసుకోవడము, ఇది స్టోన్ ఫార్మింగ్కి రెసిపీ. స్టోన్ కిడ్నీలో ఫామ్ అవ్వాలంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, వాటర్ కంటెంట్ తక్కువ ఉండాలి. మనం అదే చేస్తాం, వాటర్ తాగం, ప్లస్ ఒకటి తీసుకున్నా కూడా, లిక్విడ్స్ తీసుకున్నా కూడా ఈ కోకోకోలాను ఈ రూపంలో తీసుకుంటాం. సో దట్ షుడ్ నాట్, అది అలా జరగకూడదు. వాటర్ తీసుకోవాలి ఎక్కువ, సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే స్టోన్ ఫామ్ అయ్యే ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ అవ్వదు కిడ్నీలో. ఈ కిడ్నీలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోన్ ఫార్మింగ్ ఎన్విరాన్మెంట్ ఫామ్ అవుతుంది, అప్పుడే స్టోన్ ఎక్కువ ఫామ్ అవుతుంది, స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్లో జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది, దాంట్లో వాళ్ళ తప్పే ఉండదు. ఓకే. ఇప్పుడు స్టోన్ యూరిన్ నుంచి దానంతరకు అదే వెళ్ళిపోతుంది కదా, అది సైజుని బట్టి డిపెండ్. వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుందా డాక్టర్ గారు? పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. ఓకే. మనం చాలాసార్లు ఎమర్జెన్సీకి వస్తారు, ఈవినింగ్స్, నైట్స్, మిడిల్ ఆఫ్ ద నైట్ ఎమర్జెన్సీకి వస్తారు, సార్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాం, వస్తున్నాం అని. సో వాళ్ళకి ఆ యూరిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కిడ్నీకి బ్లాడర్కి మధ్యలో ఉన్న యూరెటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అడ్డం పడ్డప్పుడు స్టోను, కిడ్నీ ఏం చేస్తుంది, దాన్ని కిందకి నెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ట్రై చేసినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది, పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం యూరిటర్లో. అలా వచ్చినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ ఏంటంటే దట్ ఈస్ కిడ్నీ ఈస్ ట్రైంగ్ టు పుష్ ద స్టోన్ డౌన్. సో అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. రప్చర్ అవుతుందా? రప్చర్ అవ్వదు, వెరీ అన్లైక్లీ. కానీ ఏమందంటే బ్యాక్ ప్రెషర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 mm 3 mm ఉందనుకోండి, స్టోన్ ఈజీగా పుష్ చేసేస్తుంది కిడ్నీ. 5 mm 6 mm ఉందనుకో, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ అనమాట. ఒక్కోసారి ఈ పైన కిడ్నీ నుంచి కింద బ్లాడర్ వరకు వచ్చి ఆగిపోద్ది అనమాట, టిప్లో ఉంటుంది అనమాట, అక్కడ నుంచి ఇంకా కదలదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ఫామ్ అవుతుంది కదా మనకి పైన, అదేంటంటే బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కిడ్నీలో స్వెల్లింగ్ వస్తుంది, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్ విల్ బికమ్ ఎన్ ఎమర్జెన్సీ, వీ హ్యావ్ టు గో అండ్ డూ అ సర్జరీ అండ్ దెన్ రిమూవ్ ద స్టోన్. సర్జరీ అంటే దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి. PCN అని, ESW అంటే కొన్నిసార్లు బయట నుంచి షాక్ వేవ్స్ ఇచ్చి దాన్ని బ్లాస్ట్ చేస్తాము, కొన్నిసార్లు లోపలికి వెళ్ళి స్టోన్ రిట్రాక్ట్ చేసి స్టెంట్ పెడతాము. దానిలో కూడా అంటే సైజుని బట్టి, లొకేషన్ని బట్టి మనకి స్టోన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే డాక్టర్ గారు, చాలా వాటర్ తాగితే స్టోన్స్ బయటికి వెళ్ళిపోతాయి, బార్లీ వాటర్ తాగితే స్టోన్స్ బయటికి వెళ్ళిపోతాయి, బార్లీ వాటర్ తాగితే కిడ్నీలు కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి, ఒక్కొక్కసారి బియర్ లాంటిది తీసుకుంటే కూడా యూరిన్ నుంచి వెళ్ళిపోతాయి అంటారు, వాస్తవమేనా? అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే బాడీలోని ఎక్సెస్ టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ అవుతాయి అంతే.
అంతకు మించి ఇంకేం ఉండదు. బార్లీ వాటర్ తీసుకున్నా అదే, బీర్ తీసుకునే అలా జరగదు. బీర్ ఏదైనా తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకున్నా యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దట్ డజన్ అండ్ ఇన్ఫాక్ట్ ఇట్స్ బ్యాడ్ రెసిపీ. మనం బీర్ ఎక్కువ తీసుకున్నా, ఎనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటాం అండ్ యూరినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు డిహైడ్రేట్ అయిపోతాం. సో డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మనం మందు తాగినప్పుడు. కానీ ఎప్పుడైనా లిక్విడ్స్ మనం అదే పనిగా లిక్విడ్స్ తాగాలి అని ఒకటి పెట్టుకొని తీసుకుంటూ ఉండాలి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు బాడీలో టాక్సిన్స్ ఫ్లష్ అవుతాయి. కానీ ఎంత వాటర్ తీసుకోవాలనేది దే షుడ్ బి లిమిట్ ఫర్ ఎనీథింగ్. కొంతమంది నా దగ్గర 8 లీటర్స్ కొంతమంది 8 లీటర్స్ తీసుకుంటాను సార్, నేను 10 లీటర్స్ తీసుకుంటాను సార్ అని వస్తూ ఉంటాను అనమాట. అలా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలోని లవణాలు, సోడియం, పొటాషియం ఇవన్నీ డౌన్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ 2 days బ్యాక్ ఒక అడ్మిషన్ అయింది మాకు ఎమర్జెన్సీ నుంచి. ఆయన 8 లీటర్స్ 10 లీటర్స్ వాటర్ తీసుకుంటారు రోజు. సడన్ గా సోడియం లెవెల్స్ 105, 106 కి డ్రాప్ అయిపోయి కొమటోస్ స్టేట్లో వచ్చారు. ఎక్కువ నీళ్ళు తాగడం కూడా ప్రమాదం అయితే. ఎక్కువ నీళ్ళు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఈ సోడియం అనేది డౌన్ అయిపోతుంది, పొటాషియం డౌన్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. అలా తీసుకోకూడదు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు, అసలు నీళ్ళే క్వాంటిటీ ఇలా ఎంత తీసుకోవాలి అని ఉంటుందంట కదా. అంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టేజ్ని బట్టి, క్రియాటిన్ బట్టి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదని చెప్తాం. ఎందుకంటే ఆ ఫిల్టరేషన్ కెపాసిటీ అనేది పోతుంది కిడ్నీకి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ వాటర్ అనేది మనకి వాపుల రూపంలో కనిపిస్తుంటుంది అనమాట. కాళ్ళలో వాపులు రావడము, ఆ తర్వాత లంగ్స్లోకి వాటర్ రావడము, ఆయాసం రావడం, ఫ్లాట్గా పడుకోలేకపోవడము. సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్, కిడ్నీ పేషెంట్స్ ఎక్సెస్ వాటర్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్. డాక్టర్ గారు మీరు చెప్తూ ఉన్నారు కాళ్ళల్లో వాపులు కనిపిస్తాయని. అంటే ఏం జరుగుతుందండి అసలు ఫంక్షన్? ఏది ఎక్సెస్ వాటర్ అంటే ఇప్పుడు ఎక్సెస్ వాటర్ బాడీలోనే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా. ఎక్సెస్ వాటర్ ఏంటంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక లోపల బయటకు వచ్చేస్తాయి. అవి సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద లంగ్స్. ఫస్ట్ వాటర్ కాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు లంగ్స్లో కూడా వస్తుంది అనమాట. అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉండదు. సో వీళ్ళకి ఆయాసం రావడము, ఫ్లాట్గా పడుకోలేకపోవడము, ఇవన్నీ ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల దీన్ని మనం ఇప్పుడు లంగ్స్లో ఉంటే పల్మనరీ ఎడిమా అంటాము, కాళ్ళలో ఉంటే పీడల్ ఎడిమా అంటాం అట్లా. సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ఆ వాటర్ అనేది మనం కిడ్నీ బయటికి పంపించలేదు. అప్పుడు ఆ బాడీలో ఎక్కడ డిసిపేట్ అవ్వాలి అక్కడ డిసిపేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ ఫ్రీ స్పేస్ వెళ్ళిపోతూ ఉంటుంది. బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా అన్కంట్రోల్ బీపీ ఉంటే కాళ్ళు వాపులు వస్తాయి అన్నప్పుడు వాళ్ళకు కూడా కిడ్నీ చెకప్ అనేది చేస్తూ ఉంటారు. చేయాలండి. కాళ్ళవాపులు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఒకసారి కిడ్నీ చెకప్ చేసుకోవడము, యూరిన్ టెస్ట్ చేసుకోవడము, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందా, కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా, లేదంటే కాళ్ళవాపులకు వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా కొన్నిసార్లు కాళ్ళవాపులు వస్తూ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం కూడా కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ అంటే అప్పుడు జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవాలి మనం. చేసుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే బయటపడుతూ ఉంటుంది. బట్ కిడ్నీ పరంగా అయితే ఒక యూరిన్ టెస్ట్, క్రియాటిన్ అవన్నీ చేసుకుని దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్గా టెస్టులు చేసుకోవచ్చు. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ పనితీరు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కొన్నాళ్ళకి డయాలసిస్ చేయాలని చెప్తారు అని చెప్తూ ఉంటారు. అంటే డయాలసిస్ స్టేజ్ వరకు మనకి ఎందుకు లక్షణాలు తెలియవు? తెలుస్తాయండి, చాలా మందిలో తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్ ఉంటే దాంట్లో 40-50% మందికి మనం ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికేషన్ మీద పెట్టి ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో చేయగలం. కానీ కొంతమంది ఏంటంటే చెకప్ చేయించుకోరు, వాళ్ళు లాస్ట్ స్టేజ్లో డయాలసిస్ స్టేజ్లో మన దగ్గరకు వస్తారనమాట. అట్లాంటి వాళ్ళకి మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే. డయాలసిస్ చేయడం అంటే అసలు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మన కిడ్నీ డయాలసిస్ నథింగ్ బట్ కిడ్నీ చేసే పనిని మనం బయట ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. సేమ్ థింగ్ కిడ్నీ ఏ పని చేస్తుందో ఆ పనిని మనం బయట నుంచి చేస్తాం అనమాట. కాకపోతే మన కిడ్నీ అనేది 24/7 పనిచేస్తూనే ఉంటుంది. డయాలసిస్ అనేది అంత మిషన్కి మనం కనెక్ట్ చేసి పెట్టలేం కదా. దానికోసం ఏం చేస్తామంటే వారానికి 3 సార్లు, వారానికి 2 సార్లు అలా పిలుస్తూ ఉంటాం అనమాట. పిలిచి ఆ 4 hours ఒక డయాలసిస్ సెషన్ చేసి మళ్ళీ పంపిస్తాం అనమాట. ఈ 4 hours ఈ బాడీలోని డయాలసిస్ చేసినప్పుడు యూరియా క్రియాటిన్ తగ్గడము, యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అవి తగ్గడము, ఈ పొటాషియం లెవెల్స్, సోడియం లెవెల్స్ స్టెబిలైజ్ అవ్వడము, ఎక్సెస్ వాటర్ తీయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే. ఎక్సెస్ వాటర్ తీయడం అంటే బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మనం డయాలసిస్ నుంచి తీసేస్తాం అనమాట. ఓకే. అందుకే ముఖం ఉబ్బుగా, కాళ్ళవాపులు, ముఖం వాపు రావడం ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఉండడం వల్ల. మనం డయాలసిస్ చేసి వాటర్ తీసేస్తే అన్నీ తగ్గుతాయి చిన్నగా. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కళ్ళ చుట్టూ ఉబ్బులు కనిపిస్తూ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకోండి అని. ఎస్, అలా వాటర్ అంతా అక్కడ స్టోర్ అయిపోతుంది. ఎస్. అయితే ఎక్కువగా కిడ్నీలు పాడు చేసే వాటిలో మనం ఎక్కువగా తీసుకునే నీళ్ళు ఒకటి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, తక్కువ నీళ్ళు తీసుకోవడం, ఇలాంటివి కూడా మన కిడ్నీలు పాడు చేయడానికి మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. అయితే మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు ఎప్పుడు వెళ్తారు? అంటే ఇప్పుడు ఒక్కసారి ఈ కిడ్నీ డిసీజ్ ఏదైతే పెరిగి చివరి లాస్ట్ స్టేజ్ డయాలసిస్ స్టేజ్ వచ్చినప్పుడు ఈ డయాలసిస్ అనేది మనకి
ఇంతకుముందు చాలా బెటర్గా ఉంది. కానీ ఏంటంటే మనిషికి ఇప్పుడు ఒక మనిషి వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలనుకోండి, వారానికి 3 రోజులు మనకు హాస్పిటల్కి రావాలి. వచ్చి 4 అవర్స్ డయాలసిస్ చేయించుకొని ఇంటికి వెళ్ళి డయాలసిస్ అయిపోతే ఎంతో కొంత నీరసంగా ఉంటారు, ఆ రోజు అంతా పోతుంది. అంటే వారానికి 3 రోజులు ప్రొడక్టివ్ డేస్ పోతాయి. సో ప్లస్ చాలామంది మనకి మనం డయాలసిస్ యూనిట్లో చూసుకుంటే కనుక మనకి 6 years పిల్లాడి దగ్గర నుంచి 65 years ముసలి వరకు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. మెజారిటీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ మంచిగా జాబ్ చేసుకొని ఫ్యామిలీకి తనే ఆధారం అనుకున్న మనిషికి సడన్గా కిడ్నీలు పాడైపోయినా డయాలసిస్ చేయాలి అంటే హిల్ గెట్ డిప్రెస్డ్. చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకోలేరు, ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం మనం. సో ట్రాన్స్ప్లాంట్లో ఏమవుతుందంటే ఈ కిడ్నీ పెట్టిన తర్వాత ఈ కొత్త కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలుపెట్టినప్పుడు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. 100% నార్మల్ అని చెప్పలేము, ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయి. మాస్క్ పెట్టుకోవడము, క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళకుండా ఉండడము, కొంచెం అన్హైజీనిక్గా ఉండకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి. 2 కిడ్నీలు పాడైపోతేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు కదా. ఒక కిడ్నీలు పాడైపోవడం అంటే 2 పాడైపోవడం. ఒక కిడ్నీ పాడైపోతే ఏం మీకు సిమ్టమ్స్ తెలియవు. మీకు 2 కిడ్నీలు ఉండి ఒక కిడ్నీ 100% పాడైపోయినా ఇంకో కిడ్నీ బాగుంటే మీకు సిమ్టమ్స్ తెలియవు, క్రియాటిన్ పెరగదు, అన్ని కంట్రోల్లోనే ఉంటాయి. ఇట్ విల్ ట్రై టు కంపెన్సేట్. ఓకే. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ కిడ్నీలు 2 తీసేసి ఇంకో కిడ్నీ పెట్టడం? కిడ్నీలు అక్కడే ఉంటాయి. ఓకే. పాత కిడ్నీలు మనం టచ్ చేయం, కొత్త కిడ్నీని తీసుకొచ్చి ఇక్కడ కానీ పెడతాం. ఓకే. దాని పని అది చేస్తుంది అంతే. అయితే ఈ నేల ఎక్స్పీరియన్స్ కదా డాక్టర్ గారు, ఏదైనా ఒక క్రిటికల్ కేసు వచ్చింది ఇట్లా ట్రీట్ చేశాను అనేది ఏమైనా ఉందా? అంటే ప్రతి కేసు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ప్రతి కేసు అలాగే ఉంటుందండి మనకి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ లైక్ గివింగ్ ఏ న్యూ లైఫ్ టు ద పేషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక 1-2 weeks బ్యాక్ ఒక చిన్న బాబుకి 16 years బాబుకి, స్కూల్ గోయింగ్ బాబు, బాగా నీరసపడిపోయాడు, ఏం లేదు, ఏం టెస్టులు చేయించలేదు కానీ బట్ నీరసం అవుతున్నాడు, తినట్లేదేమో అన్న ఉద్దేశంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేయరు కదా 16 years బాబు కిడ్నీ ప్రాబ్లం వస్తుందని. సో ఒకరోజు బాగా నీరసం అయిపోయి అసలు లేగలేని పరిస్థితిలో తీసుకొస్తే క్రియాటిన్ చూస్తే 12, డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయాడు, కిడ్నీలు 2 చిన్నగా అయిపోయినాయి, పాడైపోయినాయి. సో వాళ్ళ మదర్ ముందుకు వచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈజ్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్. ఇవన్నీ చూస్తే ఒక 6 months 1 year డౌన్ ద లైన్ వెన్ అంత చిన్న బాబు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చూస్తే యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకొక పేషెంట్, నాకు ఒక పేషెంట్ ఉన్నారు, అబ్బాయి అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డయాలసిస్ మీద సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు అబ్బాయి. సో ఆ అబ్బాయికి మనం జీవన్ దాన్ స్కీమ్లో కిడ్నీ వస్తే ట్రాన్స్ప్లాంట్ చేసాము. ట్రాన్స్ప్లాంట్ చేస్తే నో హీజ్ ఇన్ యూకే డూయింగ్ వర్కింగ్ ఫర్ MNC. సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే అసలు జీవితం లైఫ్ మీద ఆశ చచ్చిపోయి డిప్రెస్ స్టేజ్లో ఉండి దాని తర్వాత కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఇప్పుడు యూకేలో జాబ్ చేయడము, వెల్ సెటిల్డ్ లైఫ్, ఇట్లాంటి వాళ్ళని చూస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము అట్లాంటి ఏమైనా ముందు లక్షణాలు కనిపిస్తాయా? అందరిలో కనిపించవు, కొందరిలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బులు అనేది ఒక సపరేట్ టాపిక్ అది. సో దీంట్లో కూడా చాలా కారణాలు ఉంటాయి అనమాట. కొంతమందికి ఈ అనామలీస్ ఉంటాయి, కంజనటల్ అనామలీస్ ఉంటాయి. కొంతమంది పుట్టడంతోనే ఒక కిడ్నీ కంప్లీట్గా లేకుండా పుడతారు. కొంతమందికి రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుంది, కొంతమందికి పోస్టీరిథ్రల్ వాల్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి దీంట్లో జబ్బులు. సో బట్ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. అండ్ దాన్ని డీల్ చేయడం కూడా వీ హ్యావ్ ఎ స్పెషలిస్ట్ కాల్డ్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్. చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బులు చూడడానికి ఒక సెపరేట్ డాక్టర్ కూడా ఉంటారు. చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణం అయితే కాదు అసలు. అంటే మగవాళ్ళలో చూడొచ్చు, ఆడపిల్లలు చూడొచ్చు, మగవాళ్ళలో మనం జనరల్గా చూడము మగపిల్లల్లో. సో విత్ ఇన్ 6 years 8 ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఒక్కసారన్నా. మగపిల్లలు అయితే మనం ఎక్కువగా చూడము, వచ్చిందంటే ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఒకసారన్నా. ఓకే. కిడ్నీ టెస్ట్ వరకు వెళ్ళాల్సిందే. స్కాన్ అన్నా చేయించుకోవాలి ఒకసారి. స్కాన్ అంటే ఏముంటుంది? అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. ఓకే. ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అంతా బాగానే ఉంది, కిడ్నీలు ముందు పాడవకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? మనం ఇప్పటిదాకా మాట్లాడుకుందానండి, వాటర్ బాగా తాగండి, ఈ అన్నెసరీ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ మీద జోలికి వెళ్ళకండి, తినండి ఎప్పుడోసారి తినండి, అదే పనిగా రోజు అది తిని ఇంటికి వచ్చి వారానికి ఒకసారి ఇంట్లో తినడం కాకుండా రోజు ఇంట్లో తిని వారానికి ఒకసారి అది తినండి. అన్నెసరీ మీట్ కన్సంప్షన్ అది తగ్గించాలి.
ప్రాసెస్డ్ ఫుడ్స్, మీట్ కన్సంప్షన్, మంచిగా వాటర్ తాగండి. తాగమన్నాను కదండి మరీ 10 లీటర్లు 8 లీటర్లు తాగండి. ప్లస్ సాల్ట్ కంటెంట్ తగ్గించండి. ఈ మసాలా ఐటమ్స్ ఇవన్నీ తగ్గించి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా వరకు కిడ్నీ డిసీజ్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. కిడ్నీస్ గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.